కరీంనగర్లోని డాక్టర్ అంబేద్కర్ స్టేడియంలో ముందస్తుగా సమ్మర్ క్యాంపు అడ్మిషన్లు ప్రారంభమైనవి. విశాలమైన ఇండోర్ స్టేడియంలో ఆధునిక వసతులతో బ్యాడ్మింటన్ రంగంలో నిపుణులైన వారి పర్యవేక్షణలో బాలురకు మరియు బాలికలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ గుంటపల్లి స్వామి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకి ఫీజులో 50% రాయితీతో పాటు శిక్షణ ఇవ్వబడను. అలాగే ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి పాఠశాల తరపున వచ్చిన వారికి ఫీజులో 20% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. వేసవిలో శిక్షణా కాలం 3 నెలలు. అనంతరం వారికి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించి అందులో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతి మరియు సర్టిఫికేట్ ఇవ్వబడను. గృహిణులకు ప్రత్యేకంగా బ్యాడ్మింటన్లో ప్రోత్సహించేందుకు అడ్మిషన్ నెలవారీ ఫీజుల్లో 30% రాయితీ ఇవ్వబడునని తెలిపారు. సీనియర్ సిటిజన్ల కోసం బ్యాడ్మింటన్లో ఉత్సాహం ఉన్న వారికి అడ్మిషన్ నెలవారీ ఫీజులో 40% రాయితీ ఇవ్వబడను. ముందస్తుగా అడ్మిషన్ తీసుకున్న వారికి రాయితీతో పాటు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ఇండోర్ స్టేడియం క్రీడాకారుల సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9246966660 మరియు 8309009610 మరియు 9966742969. ఈ కార్యక్రమంలో కల్లేపల్లి మహేష్, రొండి బాబు, కోచ్లు రవి, లక్ష్మణరావు, గంగరాజు, నిరోష తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహేష్ కల్లెపల్లి. మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వాహకుల్లో నేను ఒకరిని. సో కరీంనగర్ డిస్టిక్లో మేము మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించి ఆ నిర్వహణ చేపడుతున్నాం. సో దానిలో భాగంగా ఈ సమ్మర్ క్యాంప్ అనేది ఒకటి నిర్వహిస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా మేము ఏం చేస్తున్నాం అంటే, ప్రభుత్వ నిరుపేద విద్యార్థులు ఉన్నవారికి, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వారి కోసం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ స్కూల్లో చదివే నిరుపేద విద్యార్థులకు 50% ఫీజులో రాయితీ కల్పిస్తూ వారికి శిక్షణ ఇవ్వడానికి మేము ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం. మరియు ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు వారి యొక్క స్కూల్ నుండి వారి స్కూల్ నుండి మాకు సర్టిఫైడ్ చేసి తీసుకొస్తే వాళ్ళకు కూడా, ఆ విద్యార్థులకు కూడా 20% రాయితీని ఇస్తున్నాం. ఈ విధంగా వీరి ద్వారా మా కోచింగ్లో తీసుకున్న వారికి గేమ్స్ కండక్ట్ చేసి ప్రతిభ కనబరిచిన ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వారికి ప్రోత్సాహం ఇస్తూ, వారికి టోర్నమెంట్ నిర్వహిస్తూ, అందులో మంచి ప్రతిభ చూపినాన్ని తర్వాత కూడా మా కోచింగ్లో కంటిన్యూ చేస్తూ వారికి అందులో ఫీజులో కూడా రాయితీ ఇవ్వడానికి ఒక అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. నా పేరు గుంటపల్లి స్వామి, మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీ అధ్యక్షుడిని. కరీంనగర్లోని జిల్లాలో అనేక మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ కరీంనగర్లో బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యాజ్ ఏ బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఈ బ్యాడ్మింటన్ అంబేద్కర్ స్టేడియాన్ని ఎంచుకొని ఇక్కడ ద్వారా బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఈ శిక్షణ కాలంలో ఈ సమ్మర్ స్పెషల్గా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమ్మర్లో పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల చదువుకునే పేద విద్యార్థులకు 50% ఫీజులో రాయితీగా 50% ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేద విద్యార్థులు అంటే కొందరి వారికి వైట్ రేషన్ కార్డు ఉంటుంది, 3 అంతస్తుల బంగ్లా ఉంటుంది. అలా కాకుండా వైట్ రేషన్ కార్డు ఉండాలి. తర్వాత మామూలుగా గూనీళ్ళు ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వ స్కూళ్ళతో కాకుండా ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులకు కూడా, అందులో కూడా కొంత పేదమంది విద్యార్థులు ఉంటారు కనుక వాళ్ళకు కూడా 20% రాయితీ ఉంటుంది. అది కూడా స్కూల్ నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలి. ఈ బాబు మా ప్రైవేట్ స్కూల్లో అవుతాడు, ఈ బాబు కొంచెం పూర్ క్యాండిడేట్, బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళని ప్రోత్సహించేందుకు మీరు కోచింగ్ ఇవ్వాలని ఒక సర్టిఫికేట్ ఇట్లా ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా మేము 20% రాయితీ ఇవ్వబడుతుంది. అలాగే మహిళలు, గృహిణులు, మహిళలను ప్రోత్సహించేందుకు కూడా అడ్మిషన్లు ఫీజులో 2 కలుపుకొని 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గృహిణులు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకు ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ కనుక ఫిట్నెస్ను వాళ్ళని ప్రోత్సహించేందుకు వాళ్ళకు కూడా 30% ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ అంటే రిటైర్డ్ కానీ లేకపోతే వృద్ధాప్యం అయి ఉన్న వాళ్ళకి ఒకప్పుడు క్రీడలో రాణించిన వాళ్ళు
ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు క్రీడలు ఆడుకోవాలంటే వాళ్ళ క్రీడకు ప్లేస్ ఉండాలి, ఎక్కువ ఫీజు ఉంటుంది, ఆడుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళకు కూడా 40% నుంచి 50% వరకు సీనియర్ సిటిజన్కు ఇవ్వడం జరుగుతుంది. కనుక కరీంనగర్ జిల్లాలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎవరైనా కూడా వచ్చినట్టయితే అంబేద్కర్ స్టేడియంలో వాళ్ళని ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు మేము వంతు కృషి చేస్తాం.